నేను కొబ్బరి అన్నాన్ని కుక్కర్లో తయారు చేసుకుంటున్నాను. మీరు విడిగా పాత్రలో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. కొబ్బరి అన్నం తయారు చేయడానికి నేను టేబుల్ స్పూన్ తోటి 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. 1 స్టార్ వేస్తున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను. 3 యాలకులు, 1 పెద్ద యాలక్కాయ వేస్తున్నాను. 3 లవంగాలు వేస్తున్నాను. కొద్దిగా రాతి పువ్వు వేస్తున్నాను. 1 పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా పొడవుగా కోసుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. దీనిలోని 1 చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగానే వేసుకోవాలి. దీనిలో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని మనము దోరగా వేయించుకుంటే సరిపోతుంది. దీనిలోనికి చిక్కటి కొబ్బరి పాలు 1 గ్లాసు వేస్తున్నాను. మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో బియ్యం అదే గ్లాసు 1 గ్లాసు పోసాను. ఇంకొక గ్లాసు నీళ్లు పోస్తున్నాను. మనం కొబ్బరి పాలను నేను 1 చిన్న కొబ్బరికాయ తీసుకున్నానండి. పెద్ద కొబ్బరికాయ అయితే 3/4 భాగం తీసుకుంటే మనకి చిక్కటి పాలు వస్తాయి. దీనిలోనికి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కేసరి మరుగుతుంది. దీనిలోనికి నేను నానబెట్టుకున్న రైస్ని ఏమాత్రం నీళ్ళు లేకుండా దీనిలో వేస్తున్నాను. దీనిని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేసేస్తాను. మీరు మీ కుక్కర్లో ఉడికే దాన్ని బట్టి మీరు ఆఫ్ చేసుకోవాలి. చూసారా, కొబ్బరి అన్నం చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, కొబ్బరి అన్నం చక్కగా రెడీ అయిపోయింది కదా. దీన్ని నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను.